హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి రెసిపీ నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియో ద్వారా నేనైతే నా స్టైల్లో నేను ఫిష్ ఫ్రై ఎలా చేస్తాను అనేది మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియోస్ని ఫాలో అవుతున్నవాడు కంపల్సరీగా ఈ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలు, మంచి మంచి వంటలు, వ్లాగ్స్ తీసుకొస్తాను. సో ముందుగానైతే ఫ్రెష్గా ఉన్న ఫిష్ పీసెస్ని తీసేసుకున్నాను. నీట్గా కడుక్కోవాలి, ఒక 5-6 టైమ్స్ కడుక్కోవాలి. అందులో సాల్ట్ వేసి వాష్ చేసుకుంటే ఆ నీచు వాసన అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఒక 5-6 టైమ్స్ అయినా 10 టైమ్స్ అయినా పర్వాలేదు. ఆ స్మెల్ అంతా వెళ్ళిపోయేంత వరకు సాల్ట్ వేసి, పసుపు వేసి కూడా క్లీన్ చేస్తారు. నేను ఓన్లీ సాల్ట్ తీసుకున్నాను. సో అందులోనే మనం ఏంటంటే ఫ్రెష్ పీసెస్ అనమాట. అందులోనే కారము, ఉప్పు, ఇంకా వచ్చేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ కొత్తిమీర, ఇంకా ఉల్లి పొరక, ఇవన్నీ వేసి అందులో మసాలా మొత్తం మంచిగా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ పీసెస్ అంతా కారము, సాల్ట్ అంతా పట్టేలాగా మంచిగా నీట్గా కలిపి పెట్టేసుకోవాలి. సో ముళ్ళులు ఎక్కువగా లేవండి, కొన్ని వాటికి ముళ్ళులు ఉంటాయి. మనం కలిపేటప్పుడు మన చేతులకి గుచ్చుకుంటాయి కూడా. సో అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం కాదు. సో అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూసి కొంచెం మొత్తం ఇలా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాను నేను. సో ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఫిషెస్ క్వాంటిటీని బట్టి లెమన్ తీసుకోవాలి. సో 2 అయితే సరిపోతాయండి. నేను ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 3 తీసుకున్నాను. సో మామూలుగా అయితే మీడియం సైజ్ అయితే 2 సరిపోతుంది. సో 2 లెమన్ తీసుకొని అందులో లెమన్ జ్యూస్ తీసేసుకున్నాను. నిమ్మకాయలు మరీ చిన్నగా ఉంటే కూడా చేదొస్తుందండి. సో అలాంటప్పుడు వేసుకోకుండా ఉండడం బెస్ట్. ఇది చేదేం లేవండి, కాకపోతే చిన్నగా ఉన్నాయి సైజు. సో నేను ఇంత క్వాంటిటీ నేను లెమన్ జ్యూస్ని తీసుకున్నాను. ఈ ఫిష్ ఫ్రైకి ఈ లెమన్ జ్యూస్తోనే మంచి టేస్ట్ వస్తుంది. సో మీరు చూస్తూ ఉండండి. సో అలాగే ఆ ఫిషెస్కి ఎంత క్వాంటిటీ మనకు అవసరమో అంత, ఎన్ని ఆనియన్స్ వేసుకుంటామో అంత తీసుకోవాలి. సో నేనైతే చిన్న సైజులో ఉన్న 3 ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని చిన్నగా కట్ చేసుకోవాలండి, మరి పెద్దగా కట్ చేసుకోవద్దు. చాలా చిన్నగా తురుముకున్నట్టుగా చిన్నగా తీసేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర పెద్ద ఉంది ఫిష్ చేసేది. సో ఈ ఫిషెస్ చాలా చిన్న 1/2 kg కాబట్టి నేనేం చేశానంటే నేను ప్యాన్లో చేసేస్తున్నాను. ఫ్రై కదా, పులుసు అయితే మనకి పెద్ద మంచి బాండీ కావాలి. సో నాకు ఫ్రై కాబట్టి నేను ప్యాన్లో పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ వేగేంత వరకు మనం కలుపుతూ అందులోనే కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, మరి బ్రౌన్ కలర్లో కన్నా కొంచెం తక్కువైనా పర్వాలేదు, ఆనియన్స్ వేగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. అందులోనే కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ అల్లం ఏంటంటే 2 టైమ్స్ వేసుకున్నాము. మనం పీసెస్కి ఫస్ట్ అల్లం కొంచెం వేసుకున్నాము, తర్వాత ఈ పోపులో కూడా కొంచెం వేసుకుంటే ఆ స్మెల్, అది అంత పోపు అనేది కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. సో అది కొంచెం కలిపి పెట్టుకున్నాక ఈ పీసెస్ని ఒకటొకటిగా విడివిడిగా వేసేసేయాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా విడివిడిగా వేసేసుకోవాలన్నమాట. అందులోనే స్టవ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి. అది ఎక్కువ మంటలో పెట్టేసుకున్నాం అనుకోండి, పీసెస్ అనేవి అతుక్కుపోయి మాడిపోతాయి. సో అందుకని సన్నని మంట మీదనే సిమ్లో పెట్టేసుకొని నిదానంగా చేసేసేయాలి. ఇది ఏంటంటే చికెన్, మటన్ లాగా ఫాస్ట్గా చేయలేము. సో ఈ పీసెస్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి సో వీటిని శ్రద్ధగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. సో ఒకదానికొకటి విడివిడిగా అలా వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. నాకున్న పీసెస్కి ఈ ప్యాన్కి కరెక్ట్గా సరిపోయింది. అందులోనే అంతవరకే సెట్ అయింది. నేను అందుకే ఆ ప్యాన్ పెట్టేసుకున్నాను. సో ఇలా ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత ఒక్కసారి, ఎప్పుడు కూడా సిమ్లోనే ఉంచండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ పీసెస్ని అంతా రివర్స్ వేసేసుకోవాలి. సో ఫస్ట్ కింది భాగం అంతా
కొంచెం ఫ్రై అయిన తర్వాత పైన భాగం కూడా ఉడకాలి, ఫ్రై అవ్వాలి కాబట్టి సో పైన అన్ని కొంచెం పీసెస్ని ఉల్టా వేసి పెట్టుకోవాలన్నమాట నిదానంగా. మనము ఫాస్ట్గా వేస్తే కూడా అవి ఏంటంటే చితికిపోయి మెత్తగా పీసెస్ అయిపోతాయి. ఆల్రెడీ ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి సో నిదానంగా వేసుకోవాలన్నమాట. నేనైతే చాలా నిదానంగా వేశాను. ఆయిల్లో ఇట్లా డీప్ ఫ్రైలు కాకుండా ఇలా చేసుకుంటే ఏంటంటే అన్నంలోకి కూడా మనం ఈజీగా తినగలుగుతాము. సో అన్నం లేకున్నా కూడా వట్టి పీస్‌ని కూడా మనము గ్రేవీతో ఎంజాయ్ చేసి తినొచ్చు అనమాట. సో ఒకసారి రిటర్న్ వేసుకున్నాక మనం లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ 5-10 మినిట్స్ టైం తీసుకొని మళ్ళీ ఒకసారి రివర్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనము లెమన్ జ్యూస్ వేస్తే అంతా పైన వరకే ఉంటుంది కదా. సో ఆ కింది భాగాన్ని కూడా ఒక్కసారి ఉల్టా చేసేసుకుంటే ఆ లెమన్ జ్యూస్ అనేది ఈక్వల్గా పీస్కి పట్టేసుకుంటుంది అనమాట. సో అది అందులోనే ఈ సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు టేస్ట్ చూసినా పర్లేదు. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంది అంటే ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసేటప్పుడే సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. పీస్ మాత్రం చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో ఇంత మంచి టేస్టీ ఫిష్ ఫ్రై అండి. లెమన్తో ఫుల్ టేస్టీగా ఉంటుంది. ఆ టెక్స్చర్ చూడండి, అసలు కలర్ చూడండి ఎలా ఉందో అసలు. సో ఇంత సూపర్గా ఉంది. ఇదంతా ఆయిల్ కాదండి, మనం లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూసు లెమన్ జ్యూస్ ప్లస్ ఆయిల్ కలిపి అలా మనకు కనిపిస్తుంది. ఆయిల్ చాలా చాలా తక్కువ పడిందండి. మామూలుగా అయితే ఎక్కువ ఆయిల్ పోసేసుకొని ఒక్కొక్క పీస్ ఇట్లా డీప్ ఫ్రై ఇలా వేయించుతారు. సో అది కొంచెం హెల్త్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా అయితే ఈజీగా. ఇంకా మనం దించే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఉల్లి పొరక అండి. ఇది నేను ఇంట్లోనే చిన్న చిన్న కుండీలలో పెట్టేస్తాను అనమాట. ఆనియన్స్ ఉంటాయి కదా, అవి మొలకలు వచ్చినప్పుడు వాటిని తీసి కొంచెం మట్టి వేసేసి అందులో అవి పెట్టేసుకుంటే కావాల్సినంత ఉల్లి పొరక వస్తుంది. సో అందులోనే కొత్తిమీర, ఉల్లి పొరక యాడ్ చేసేసుకోవాలి. సో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఇది పక్కన పెట్టేసుకొని రైస్లోకి మనం సర్వ్ చేసుకుందాము. సో ఇదైతే పిల్లలకు పెడితే చాలా చాలా మంచిదండి. సో సీ ఫుడ్ కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనం ఇది పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో ఎక్కువ ముళ్ళులు కూడా ఉండవు. ఒకవేళ ముళ్ళులు ఉన్నా కూడా మొత్తం ఫ్రై అయిపోతుంది కాబట్టి వాళ్ళకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మా పిల్లలైతే చాలా చాలా ఇష్టపడి తిన్నారండి. ఇదేంటంటే అన్నంలోకి గ్రేవీ లాగా ఉంటుంది. మొత్తం ఫ్రై పీసెస్ అయితే అన్నంలో తినలేము మనము. సో అన్నం కూడా తినాలి, అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే టేస్ట్ చేసి చూసాను, సూపర్గా ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? సో మీరు ఎలా చేస్తారు, మీ స్టైల్లో మీరు ఫిష్ కర్రీ ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ అండ్